స్టాక్ మార్కెట్లో ఎందుకు చాలామంది నష్టపోతూ ఉంటారు? దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్‌డిసిప్లిన్ ట్రేడింగ్ అండ్ ఎక్సెసివ్ గ్రీడ్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో వితౌట్ టికెట్స్ బుక్ చేసుకోకుండా సినిమా చూసేద్దాం అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఒక ప్రాపర్ రిసెర్చ్, ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. స్టాక్ మార్కెట్లో గ్రీడ్ అండ్ ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ పేషెన్స్, మీ రిస్క్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ట్రేడింగ్లో ఏంటి అంటే ఒకడు ప్రాఫిట్ చేస్తాడు, ఒకడు నష్టపోతాడు. సో ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ రైట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్ లేకపోతే గ్యారంటీ పోతాయి. ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక లాటరీ సిస్టమ్ డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది. ఆ విధంగా ఎప్పుడూ చేయకూడదు. మీకు రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, సైకాలజీ మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ మీరు ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి 80% మీ ట్రేడింగ్ ఇంప్రూవ్ అయినట్టే. ఎందుకంటే సైకాలజీ ఇస్ 80%, 20% ఈజ్ ఓన్లీ స్ట్రాటజీ అండ్ అదర్ థింగ్స్. రియల్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం, ప్రాపర్ స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కూడా. మా ఛానల్ లింక్ బయోలో ఉంది. జాయిన్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.